నమస్కారం. హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. వీడియో రన్నింగ్ వేసేయండి.
చాలా అంటే మీకు తెలుసు, పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ రాగి చలవ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ వాడి పిల్లలకి మంచి పౌష్టికాహారం మంచి చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే వాళ్ళ ఫోటోలు కానీ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడా పెట్టట్లేదు. ఇంతకుముందు అయితే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టేవాడు, అలా ఎవరి పెట్టొద్దు, పిల్లలే ఉండాలి, పిల్లలతోనే ఏ పెట్టినా ఫ్లెక్సీ పెట్టినా బ్యానర్ పెట్టినా పిల్లలతోనే పెట్టాలి అనే ఉద్దేశంతో చేసింది. కాబట్టి వాళ్ళ ముగ్గురికి కూడా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు స్పీచ్లో కాదు పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండాలి, చెప్పిన విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పిల్లలందరూ కూడా మీ టీచర్స్ లాగా నేను మెత్తగా ఉన్నాను అర్థమైనా ఎవరు స్ట్రైట్ గా నామంగా చూడాలి, చెప్పిన విషయం వినాలి అర్థమైనా. వెరీ గుడ్. చూడండి, మా పేరెంట్స్ అందరికీ నేను చెప్పింది ఏంటంటే ఇవాళ రేపు మా పోలీస్ స్టేషన్కి ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ మా పిల్లలు మాట వింటలేదు, మా పిల్లలు చెడిపోతున్నారు, తిరుగుతున్నారు, లేదంటే సరిగ్గా చదవట్లేదు, ఇంకా పెద్దలు అయితే టీనేజ్ దాటిన తర్వాత మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, లేదా పెళ్లి చేసిన తర్వాత భార్యని వేరేసుకోవడం, పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం, దాని మూలంగా భార్య భర్త మీద అలాగే తల్లిదండ్రుల మీద అంటే అత్త మామూలుగా కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో ఏంటంటే మెయిన్ పోలీసులు ఎంత జాగ్రత్త తీసుకున్నా, టీచర్స్ ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఒక టీచర్కి వచ్చి క్లాస్లో 50 మంది 60 మంది ఉంటారు, పోలీసులు వచ్చి 50 నుంచి 100 మంది ఉంటారు. ఎవరి గురించి ఎక్కువ కేర్ తీసుకుంటే మన పౌరులు ఎదిగిన నేటి బాగా రేపటి పౌరులు కాబట్టి ఈ బాగా ఎవరి కంట్రోల్లో ఉంటారు, ఎక్కువ ఎవరి కంట్రోల్లో ఉంటారండి? పేరెంట్స్ కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటారు. ప్రతి పేరెంట్కి ఇవాళ ఒకరో ఇద్దరో తప్ప ఎక్కువ మంది పిల్లలు ఉండేది లేదు, అవునా కదా? 3 పిల్లలు 4 పిల్లలు ఎవరికైనా ఉన్నారండి మీలో? వెరీ రేర్. 100కో 200కో ఒకరు, ఇద్దరు 3 4 పిల్లలు. కానీ ఇవాళ ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఇద్దరిని కూడా చాలా గారంగా పెట్టుకుంటారు. ఎంత కావాలంటే వాళ్ళు తప్పు చేసినా సరే మనం ఆయన దగ్గర వస్తాం. మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే మా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎవరైనా ఒక కుర్రాన్ని మందు తాగిన కుర్రాను, గంజాయి కొట్టే కుర్రాను, అమ్మాయిని ఏడిపించే కుర్రాను తీసుకుని వస్తే పేరెంట్స్ని పిలిస్తే మీరు అచ్చగా చెడు సావాసాలు చేసి చెడిపోయాడండి, సావాసాలు అందరూ వెదవలు సన్నాసులు అంటారు. అదే టైంలో ఆ వెదవ ఎవడో సన్నాసు ఎవడని తీసుకొచ్చాం అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ అదే అంటారు. అంటే ఎవరిని చెడగొడతారు? మీరు ఎప్పుడైనా మీ లైఫ్ టైంలో ఆ వాడు ఎదవండి వీడే చెడగొడతారు అందరినీ మాట ఇస్తానే విన్నారా?
ఎక్కడా మిగిలిందో ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులకి చాలా ముద్దుగా మంచిగా గాంధీ మహాత్ముడుగా కనిపిస్తాడు. పక్క వాళ్ళ పిల్లలు చెడగొట్టేసేవాళ్ళ కనిపిస్తాడు. చిన్నప్పుడు మనకి మన దగ్గర స్కిల్స్తో పాటు ఏముండాలి? వినయం, విధేయత, యాటిట్యూడ్ అనేది ఎక్కడ చూపించాలి? ప్రతి చోట చూపించుకోవడం పిల్లలు చెప్పాలి. పిల్లలు ప్రపంచంలో ఎక్కువ చెడు ఆలోచనలు ఏదైతే రేకెత్తిస్తాయో, చెడు అలవాట్లు ఏదైతే రేకెత్తిస్తే అయ్యే చూపిస్తారు తప్పించి మంచి అనేది సమాజం చూపించేది తక్కువ. అది ఖచ్చితంగా పేరెంట్సే చూపించాలి. ఒక సినిమాకి వెళ్తారు, అదే అబ్బాయి సినిమా చూసి ఏం నేర్చుకున్నారా అని అడగాలి వాడిని. ఖచ్చితంగా ఒక సినిమా తీయడానికి ఒక హీరో ఉంటాడు. ఒక హీరో సన్నగా బక్కగా ఉంటాడు. ఒక 100 మంది వేల జిమ్ బాడీ వేసుకుంటారు. ఎగిరి కొడుతుంటే కరెంట్ సంబంధం పడిపోతా ఉంటారు వాళ్ళందరూ. జరుగుతుంది నిజంగా? ఎక్కడ జరగదు. ఒక వెల్ ట్రైన్డ్ మ్యాన్ కూడా 2-3 మనుషుల్ని నిలువరించలేడు. అలాగే సినిమాలో ఎవరు కూడా టాప్ 10లో ఉన్న స్టూడెంట్ ఎవరు కూడా టీచర్స్ మీద కంప్లైంట్ చేయలేదు. పేరెంట్స్ ఎప్పుడు స్కూల్కి తీసుకురావు. ఎవరైతే చదువు మీద ఫోకస్ లేదో, ఎవరైతే చెడు అలవాటు వైపు వెళ్తాడో వాడు మాత్రమే టీచర్స్ మీద, ఎవరైతే మంచి చెప్తారో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు. అటువంటి మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా వాడు క్లాస్లో ఫస్ట్ వస్తున్నా, లేదంటే టాప్ 10లో ఉన్నా, టాప్ 5లో ఉన్నా, దేని మీద కంప్లైంట్ చేయండి? స్కూల్ మీద కానీ, స్కూల్ టీచర్స్ మీద కానీ. ఇప్పుడు ఎవరైతే పనిమాల పని చేస్తూ ఉంటాడో, చెడు అలవాటు, చెడు తిరుగుతాడో వాడు మాత్రమే కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఒక మూవీ చూసొచ్చినా, ఎక్కడికైనా చూసి మొబైల్ పట్టుకున్నా సరే వాడు ఏం చేస్తున్నాడు? అమ్మాయిల విషయం కూడా చాలా ముఖ్యంగా అమ్మాయిల విషయం టీనేజ్లో ఇవాళ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఏదన్నా 8th క్లాస్ నుంచి సినిమాల వల్ల, సీరియల్స్ వల్ల, రీల్స్ వల్ల 7th క్లాస్ 8th క్లాస్ నుంచి కూడా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. చూసి చాలా మంది కూడా భోగిగాడు గాలి తిరుగుతూ ఉంటారు. పిల్లలు బయటకు వెళ్ళే చోట, బస్సు దగ్గర, సైకిల్ తొక్కి ఇంటికి వచ్చే చోట, ప్రతి చోట కూడా భోగిగాడు ట్రాప్ చేస్తారు. మొబైల్ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆడపిల్లలు ట్రాప్ చేస్తారు. గుర్తునే జీవితాన్ని వెళ్ళిపోతాయి ఆడపిల్లలు. గుర్తుపెట్టుకున్నాం, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో టీనేజ్ ఆడపిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ప్రతిదీ కూడా ఎవరు మా అన్నయ్య అంటారని చెప్పి, బాబాయ్ అంటారు, మామయ్య అంటారని చెప్పి ఎవరిని నమ్మకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత అన్నయ్య వరుస పెట్టి పిలిచినా, బాబాయ్ వరుస పెట్టి పిలిచినా, మావయ్య వరుస పెట్టి పిలిచినా ఎవరిని నమ్మకూడదు. అర్థమైందా? మా దగ్గరికి వచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ లో ఎక్కువ టీనేజ్ అమ్మాయి ఏదైనప్పుడు ఏమంటారంటే, కొందరు అబ్బాయి అమ్మ ఉంది అంటే, లేదంటే అబ్బాయి అన్నయ్య అనుకుంటుంది అంటారు. చాలా మా స్టేషన్కి వచ్చి 10 కంప్లైంట్లో 9 మంది చెప్తారు డెవలప్మెంట్ అంటే లేచిపోవడం ఉంటుంది. లేచిపోయే కంప్లైంట్లో 9 మంది అన్నయ్య హాస్పిటల్ ఇచ్చేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అన్నయ్య అమ్మాయికి అన్నయ్య అంటుంది, లేదంటే బాబాయ్ అంటుంది, మావయ్య అంటుంది, క్లియర్ తీసుకుంటున్నాడు, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దమ్మా. గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. ముఖ్యంగా అమ్మాయిల విషయం అయిపోయిన అమ్మాయిల విషయంలో టీనేజ్ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు దాటి వరకు కూడా కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఒకటే నోట్ చేసి పెట్టుకోండి, వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఖచ్చితంగా మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, పడుకున్న తర్వాత మొబైల్ ఫోన్ పక్కన ఉంటే మాత్రం ఉంచుకోవద్దు. నైట్ మీరు పడుకున్న వరకు పిల్లల్ని మేము ప్రిన్సిపల్కి చెప్తాం, టైంకి పంపించండి, టైంకి ఇంటికి వచ్చారో ఏదో చెక్ చేసుకోండి. మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్తాము, పిల్లలకి కూడా చెప్తాము. ఇక్కడ మనం స్కూల్ వదలగానే 4కి వదిలితే 4:15 సాయంత్రం 4:30 ఇంటికి చేరాలి. అది మన స్కూల్లో బాగానే జరుగుతుంది అని సభాముఖంగా సార్ చెప్తున్నాను. మన ఓల్డ్ స్టూడెంట్స్ నాగకుమార్, అలాగే సునీల్ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి కూడా మన స్కూల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన నాగకుమార్ గారు మాట్లాడారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పడిన పేరెంట్స్ కమిటీకి ఇచ్చేసిన
పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మరియు వేదికను అలంకరించిన మా మాస్టర్ ప్రధానోపాధ్యాయులు రవి గారికి మరియు ఉపాధ్యాయులందరికీ అందరికీ నా నమస్కారాలు. మరి ఇప్పుడే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా మన యొక్క లైఫ్లో మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలనే మన ఓల్డ్ స్టూడెంట్స్ నాగకుమారు అలాగే సునీల్ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి కూడా మన స్కూల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ముందుగా మన నాగకుమారు గారు మాట్లాడారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పడిన పేరెంట్స్ కమిటీకి ఇచ్చేసిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మరియు వేదికను అలంకరించిన మా మాస్టర్ ప్రధానోపాధ్యాయులు రవి గారికి మరియు ఉపాధ్యాయులందరికీ అందరికీ నా నమస్కారాలు. మరి ఇప్పుడే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా మన యొక్క లైఫ్లో మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలనే మేము కూర్చున్నాం. మా తమ్ముడు సునీల్ దాని గురించి ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ స్కూల్ యాజమాన్యంలోనే మీరు ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చి మీ పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి మరి ఓకే 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 విజయవాడలోనే ఈ సెక్యూరిటీ మంచి పేరు స్కూల్. మరి మేము చదువుతున్నప్పుడు ఈ స్కూల్లో చదువుకోవాలి సీట్ రావాలంటే పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినా పెద్ద పెద్ద హై పొజిషన్ చెప్పినా రాజకీయాలు చెప్పినా సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. డిసిప్లిన్ అంత ముఖ్యం. మరి అటువంటి స్కూల్లో మీరు చదువుతున్నారు. మరి ఈ స్కూల్ యొక్క మరి మాస్టర్ హెచ్ఎం గారు మరి మాకు చదువు చెప్పిన మాస్టర్ మరి ఇప్పటికీ మాస్టర్ అంటే మేము చాలా గౌరవంగా ఉంటాం. మీరు కూడా మరి తల్లిదండ్రుల తర్వాత మనం గురువుని గౌరవించాలి. మరి మొన్న రీసెంట్ గా మరి చాగంటి కోటేశ్వర గారు చెప్పారు గురువు యొక్క ప్రాధాన్యత ఏంటి, భారతదేశంలో గురువు యొక్క విలువ ఏంటి అన్నది ఆయన చాలా చక్కగా వివరించారు. మరి మీరంతా మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులకి గౌరవిస్తూ కనీసం మీ పిల్లవాడు ఎలా ఉన్నాడు, యూనిఫామ్ వేసుకుంటున్నాడా లేదా, ఇంటికాడ టైంకి వస్తున్నాడా లేదా అనేది చూస్తే చాలు. ఇక్కడికి వచ్చినాక మేము కొంతమంది క్రాఫ్ట్ ఒకటి చక్కగా వాళ్ళు అంతా ఈక్వల్ గా చేసుకోండి అని చెప్తాం మేము మా పిల్లలు. కానీ మా నాన్న చేయించాడండి స్టైల్ గా అని చెప్తారు. దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా ముందుగా వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు వేరే మాస్టర్లని పెద్దలందరికీ కూడా తర్వాత ఇక్కడ స్టూడెంట్ పేరెంట్ డేకి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు, అట్లానే పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ వాతావరణం చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ స్కూలే చదువుతున్నాను, నేను మీ క్లాస్ అక్కడే కూర్చున్నాను. మీకు స్కూల్ అంటే ఇష్టమైన అందరికీ సో స్కూల్ అనేది మరి మనం ఇంటి తర్వాత ఎక్కువ గడిపేది ఎక్కడ మన మరి మీ ఫేవరెట్ టీచర్ మరి టీచర్ గారు చెప్పిన మీరు రోజంతా కష్టపడేది మీ కుటుంబం పిల్లల భవిష్యత్తు కోసమే. చెడు ఆకర్షణలు విపరీతంగా ఉన్న ప్రస్తుత సమాజంలో అనుక్షణం మీ పిల్లలపై ఒక కన్ను వేయండి. మీ పిల్లల్ని నమ్మండి, కానీ వారి వయసుని నమ్మండి. ఈ కొటేషన్ నాకు చాలా బాగా చాలా కాన్సెప్ట్ చూడండి. సో ఇందాక గారు చాలా విషయాలు చెప్పారు, ఎక్కువ దొరుకుతుంది. సో మీరు పేరెంట్స్గా నేను కూడా
చదివేవాడికి 14,000 రూపాయలు ఖర్చు అయ్యేది 10 మందికి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇస్తా. మీ అందరికీ నేను బాగా చదువుకునే వాళ్ళకి 14,000 రూపాయలు విలువ చేసి 10 మందికి ఫ్రీగా ఇస్తా. అవి కూడా బ్రాండెడ్ ఇస్తాను. మన వైవిఎస్ సార్ని కలవండి, ప్రిన్సిపల్ గారిని. ఆయన ఎవరికి ఇవ్వని చెప్పి రిఫర్ చేస్తే వాళ్ళకి ఇస్తారు.